మామూలుగా నాకు పాన్ పరాగ అలవాటు ఉంది. నైటు చెరువుల కాడ చెరువులు అంతకుముందు మేమే చూసుకునేవాళ్ళం ఫస్ట్‌లో 25 ఇయర్స్ అబోవ్. అప్పుడు ఒక 2 ఆర్ 3 ఇయర్స్ నాకు పాన్ పరాగు, కైనీలేసేవాడిని. ఆ తర్వాత ఆపేసాను కంప్లీట్‌గా. ఆపిన తర్వాత 13 సంవత్సరం, 14 సంవత్సరం ఇదొచ్చింది. ఇదొస్తే వాళ్ళు చెప్పిందేందంటే దానివల్ల నేను అని చెప్పి అంటున్నారు. ఆ క్యాన్సర్ వస్తే జనరల్‌గా బతకరు. ఇక వాళ్ళ లైఫ్ అయిపోయినట్టే అని అన్నట్టుగా ఉండేదండి. ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారుగా మామూలుగా. ఇక వాళ్ళు అప్సెట్ అయ్యారు. కొంచెం బాగా పన్ను నొప్పి వస్తుంది. పన్ను నొప్పి వస్తుంటే హాస్పిటల్‌కి నేనే వెళ్ళాను కూడా. తీసుకెళ్ళి ఎప్పుడు చూపించా డాక్టర్‌కి చూపిస్తే అది లోపల చీము ఏం కాదు అని అది తీసేసి కొంచెం పలుకులాగా ఉంటే అది తీసేసి కొంచెం సర్జరీలాగా చేద్దాము అంతవరకు కుట్లేస్తాను అని సర్జరీలాగా చేసి కుట్లేసారు. కుట్లేసిన తర్వాత కూడా బాగా పెయిన్ వస్తుంది, తగ్గట్లేదు. అది కూడా తగ్గట్లేదు సర్జరీలా చేసింది కూడా. అది బోన్‌కి పాకిందన్నారు. ఈ చిన్న బోను ఉంది, బోన్ కొంచెం తినేసింది. ఆ బోన్ కంప్లీట్‌గా రిమూవ్ చేయాలి. ఇంక ఇక్కడి నుంచి బోన్ తీసేసారు ఈ మొత్తం. నొప్పి కంటిన్యూ అవుతుంది కానీ ఏం తగ్గలేదు. లోపల చీమలాగా పట్టేసి కొంచెం ఇబ్బందిగా జరుగుతుంది. తర్వాత మళ్ళీ వేరే స్పెషలిస్ట్ దగ్గర చేయించుకుంటే ఆయన ఒకసారి బయాప్సీ చేయించుకోవాలండి, కొంచెం డౌట్గా ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. చెప్పడం జరిగితే ఇక అలానే చేయించుకున్నాం ఒంగోలులోనే. చేయించుకున్న తర్వాత కన్ఫామ్ అయింది. దాదాపుగా 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉంది, ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలి లేకపోతే కష్టము, మొత్తం అంత పార్ట్ వరకు రిమూవ్ చేసి చేయాలి అన్నారు. తర్వాత అది రిపోర్ట్ వచ్చిన తర్వాత అది నాకు చెప్పలేదు. హాస్పిటల్కి వెళ్ళాక డాక్టర్ గారు ఏం లేదమ్మా, సర్జరీ ఒకటి చేయాల్సి వస్తుంది, అది చేసేస్తే ఏం కాదు తగ్గిపోతుంది అని చెప్పారు. ఇది భయపడతారని నేను ఇంట్లో చెప్పలేదు. ఇంట్లో చెప్పకుండా మా బావమరిదిని తీసుకొని ఇంకా ఊరుకున్నా, సరే అని అనుకున్నా. తర్వాత మా అన్నయ్య ఉంటే తనని అడిగా, తను చెప్పాడన్నమాట, ఇట్లాగా పంటి క్యాన్సర్ అంట, సర్జరీ చేయాలి, ఒక వారం 10 రోజులు హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది, రిపేర్ అవ్వు అని అన్నారు. అంటే నేను అసలు పంటి క్యాన్సర్ అనే పదం వినడమే అదే ఫస్ట్. అంతకుముందు నాకు అట్లా కూడా వస్తాయని తెలియదు అన్నమాట. ఉంటే వాళ్ళు ఓకే చేస్తాం కానీ మీకు హార్ట్ ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ మా దగ్గర లేదు, వేరే ఎక్కడన్నా చేయించుకోండి అని చెప్పారు. చేయించుకోండి అని చెప్పి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. 1 month గ్యాప్ తీసుకొని, అంటే ఇక్కడ హార్ట్ డాక్టర్ సజెషన్ ప్రకారం మెడిసిన్స్ కొన్ని ఆపేసి అలా చేశారు. వాళ్ళు డాక్టర్లు ఏం చెప్పారంటే 50-50 ఛాన్సెస్, వయసు 50+ ఉన్నాయి కాబట్టి 55 అప్పుడు నా వయసు 55 ఉన్నాయి కాబట్టి మేము గట్టిగా చెప్పలేము, అది మీ అదృష్టమేను అన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్లో జరిగేది ఏంటంటే మామూలుగా భయం ఉంటే ధైర్యం తగ్గుద్ది, ధైర్యం ఉంటే భయం ఉండదు. ధైర్యంగా ఉన్నప్పుడే మనం సర్వ్ అవ్వగలం. భయాన్ని పారదోలాలి మన నుంచి. ఇబ్బంది ఏం లేదులే, చేయించేసుకో, నీకు అంతా మంచిగా జరుగుద్ది అని చెప్పి నాకు కొంచెం ధైర్యం ఇచ్చేసి చేయించుకోమన్నారు. ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ కిమోలు, రేడియేషన్ పెట్టాలి. రేడియేషన్ వచ్చి 30 సిట్టింగ్స్ చేశారు. కాదని 3 పెట్టించుకున్నాం. 3 పెట్టించుకున్న తర్వాత డాక్టర్ గారిని అడిగాం, ఈయన అసలు ఏం తినట్లేదు, వాంతులు అవుతున్నాయి, కిమో పెట్టించుకుంటుంటే ఫుడ్ వెళ్ళట్లేదు, ఉప్పు కారం నోట్లో నుంచి కూడా బ్లడ్ వచ్చేది, ఉప్పు కారం అసలు తగలట్లేదు. ఇంకా అందుకని సరే మేము ఇప్పుడు ఈయన బాగా వీక్ అయిపోయారండి, అందుకైతే మళ్ళీ కొంచెం కోలుకున్నాక వస్తాము. ఆ టైంలో నా పరిస్థితి ఏంటంటే నేను నడవలేక ఏదన్నా డైట్ అసలు ఏం నోటి ద్వారా ఏం తీసుకోలేకపోయేవాడిని. తీసుకోలేక బాగా వీక్ అయిపోయి కొంచెం దాదాపుగా 15-20 కేజీలు వెయిట్ తగ్గాను. చూడటం కూడా అది ఒక రకంగా చూసేవాళ్ళు మనల్ని, ఇతను ఇంకా ఎన్ని రోజులు ఉంటాడు అన్న లెక్కలో ఉంటే మామూలుగా ఎదురు చూసేవాళ్ళు. మా రిలేటివ్స్ కూడా, చుట్టాలు కూడా, దూరపు వాళ్ళు కూడా వచ్చి చూసి వెళ్దాము, ఇక సుబ్బరాజు క్యాన్సర్ వచ్చిందంట అని చెప్పి వచ్చిన రోజు నుంచి దాదాపుగా ఒక 1 నెల రోజులు కంటిన్యూస్గా
మా ఇంటి దగ్గరికి వచ్చి నన్ను పలకరీయటం చేయటం వెళ్ళటం జరిగింది. ఆ రేడియేషన్ పెట్టించుకునేటప్పుడు మా పక్క బెడ్ వాళ్ళు చెప్పారు, ఇట్లా సంగతి పునర్జన్మం ఉంది ఇక్కడ. సరేనని చెప్పి యూట్యూబ్లో కూడా చూసాము. 2 కీమోలు పెట్టించుకున్నారు. 3వ కీమో నుంచి నేను ఇంక పెట్టించుకోను, నాకు అది బాగా నమ్మకం కలుగుతున్నది, అక్కడికి వెళ్దామన్నారు. ఇక తర్వాత నేను ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఒకసారి వెళ్ళి పునర్జన్మం ఆయుర్వేదిక్ ఇక్కడ మియాపూర్లో కలవటం జరిగింది. కలిసిన తర్వాత వాళ్ళు చెప్పారు, నీకు అంత ఇబ్బంది లేదు, ఇప్పుడు ఆల్రెడీ రిమూవ్ అయింది కాబట్టి ఇక వాడుకోండి. కీమోలు రేడియేషను అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయినా కూడా నాలో ఒక ఏదో కోల్పోతున్నాను అనేది ధైర్యం లేదు. పునర్జన్మ ఆయుర్వేద బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారి చూసిన తర్వాత నాలో ఒక కొత్తదనం అనేది వచ్చింది. తీసుకొని ఎంత స్టార్ట్ చేసి ఒక 15-20 రోజుల్లో కొంచెం యాక్టివ్నెస్ పెరిగింది. ఇక నెలకే కొంచెం బయట ఫుడ్, ఇంట్లో ఫుడ్ తింటున్నారు, కొంచెం ఆయనలో యాక్టివ్ వచ్చింది. నేను కంటిన్యూగా 6 నెలలు ఏం మిస్ కాకుండా 6 నెలలు. 6 నెలల తర్వాత మళ్ళీ సంవత్సరం ఆగిన తర్వాత పెట్ స్కాన్ చేశారు. పెట్ స్కాన్ చేసిన తర్వాత బాడీలో ఎక్కడ ఏమీ లేదు. ఇక అక్కడి నుంచి నా పనులు నేను చేసుకోవడం. మొత్తం మాది ఆక్వా బిజినెస్ అండి. ఆక్వా బిజినెస్ ప్లస్ ఆక్వా ప్రాన్స్ కల్చర్ అండి. ఈ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఇంకా రాలేళ్ళే, ఇంకా ఏం చేయలేళ్ళే అని మళ్ళీ వేరే వాళ్ళని కూడా పెట్టడం జరిగింది. కానీ మొత్తం నేను మళ్ళీ 6 నెలల కల్లా వచ్చేసి మళ్ళీ షాప్ నేనే చూసుకోగలుగుతున్నాను. నేను సొంతంగా డ్రైవ్ చేసుకొని వెళ్తాను, ఎటైనా తిరగగలుగుతున్నాను. ఉదయాన్నే చెరువుల దగ్గరికి వెళ్తాను. చెరువుల దగ్గరికి వెళ్ళి ఒక గంటన్నర తిరిగేసి వస్తాను చెరువుల మీద. క్యాన్సర్ వచ్చిన పేషెంట్లు ఇక సరువు అవ్వలేరు అనే ఒక మనసులో పడిపోద్ది. మన పునర్జన్మ ఆయుర్వేద వాళ్ళ ద్వారా నేను ఇంత ధైర్యం కానీ నేను పునర్జన్మ దాని మీద నమ్మకం పెట్టుకోండి, అందరూ సేవ అవ్వాలి.